సిస్టర్స్ ఫర్ చేంజ్ క్యాంపెయిన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాఖీ పండుగ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత ఇచ్చిన పిలుపుకు తోడు దేశవ్యాప్తంగా కూడా ఈ క్యాంపెయిన్ ను చాలా మంది అభినందించడమే కాకుండా తాము కూడా ఇందులో భాగమయ్యారు. పార్టీలకు అతీతంగా నేతలే కాక చాలా మంది ప్రజలు కూడా రాఖీ కట్టి తమ అన్నదమ్ములకు హెల్మెట్ ను కానుకగా ఇచ్చారు. రక్షాబంధన వేడుక దేశంలో కొత్త ఒరవడిని సృష్టించింది. చేతికి రక్ష కట్టడంతో పాటు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతూ చాలా మంది అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు హెల్మెట్ ను కూడా కానుకగా ఇచ్చారు. మామూలు ప్రజలే కాదు, రాజకీయ నాయకులు కూడా ఈ మంచి పనిలా భాగమయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబైలా యువకులకు రాఖీ పండుగ సందర్భంగా హెల్మెట్లను ఇచ్చారు. మహారాష్ట్ర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సిస్టర్స్ ఫర్ చేంజ్ ఇనిషియేషన్ మీద స్పందించారు. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ నిర్వాహకులను అభినందించారు. కాంగ్రెస్ యువ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కూడా ప్రశంసించారు. మరోవైపు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు గౌతమ్ గంభీర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలా లాంటి ప్లేయర్లతో పాటు సింగర్ అనూప్ జలోటా ట్విట్టర్లా సిస్టర్స్ ఫర్ చేంజ్ క్యాంపెయిన్ మీద రియాక్ట్ అయినారు. మంచి నిర్ణయమని, రాఖీ పండుగ రోజు ఇంతకు మించిన బహుమానం ఏముంటుందన్నారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలున్న పూరి తీరంలో సిస్టర్స్ ఫర్ చేంజ్ కాన్సెప్ట్ తో సైకత శిల్పం వేశారు. రాఖీ కట్టండి, హెల్మెట్ ఇవ్వండి అన్న సందేశాన్నిచ్చారు. మహబూబ్ నగర్ లో జరిగిన రాఖీ వేడుకలల్లా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ రాఖీలు కట్టిన మహిళలకు బట్టలు పెట్టి హెల్మెట్లు అందించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు రాఖీ వేడుకలు చేసుకున్నారు. రక్షాబంధనం కట్టిన మహిళలకు స్వీట్లతో పాటు హెల్మెట్లు కూడా అందించారు. నేతలు ప్రముఖులే కాదు, ఈ క్యాంపెయిన్లా చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రాఖీ పండుగ రోజు హెల్మెట్ బహుమానం ఇవ్వాలన్న నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపును అభినందించినారు. సిస్టర్స్ ఫర్ చేంజ్ వెబ్సైట్ ను ప్రారంభించిన లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా కవిత ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.